వినియోగం అవసరమా? బహుశా ఇక్కడ అధికారుల చేతుల్లో అంటే ఇంత జరుగుతున్న అధికారులు రియాక్ట్ కాకపోవడం బిగ్గెస్ట్ క్వశ్చన్. అదే యథారాజే తదా ప్రజ అంతే. ఇప్పుడు ఇక్కడ ఇదే ఈవెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో కనుక జరిగితే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారంటే కాలేజ్లో ప్రొటెస్ట్ చేస్తారు, ఎన్నో ఇష్యూస్ చేస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు తెలిసో తెలియకో ఇక అక్కడ వైస్ ఛాన్సలర్ ఏదైనా పర్మిషన్ ఇస్తే, ఒక ప్రొఫెసర్ ఏదైనా పర్మిషన్ ఇచ్చి ఒక ఈవెంట్ ఇలాంటివి జరిగితే అక్కడ నానా రచ్చ అయిపోతుంది, ప్రతి వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. కానీ ఇక్కడ అది జరగట్లేదు. ఆ స్టూడెంట్స్ లోపల డమ్ అయిపోయారండి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో జరుగుతున్నటువంటి అంటే నేనేమైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ రిపర్కషన్స్ ఉంటాయి అలాంటి. ఇందాక నేను చెప్తున్నట్టు మాకు సపోర్ట్ లేదండి. యాజ్ ఎ పేరెంట్ గా ఇండివిజువల్ గా ఒకరు వాయిస్ చేయలేరు, 10 మందికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ వచ్చిన ఈ పొలిటీషియన్స్ ప్రెషరు, అఫీషియల్స్ ప్రెషర్స్ పెట్టేసి దాన్ని అక్కడే సర్ప్రైజ్ చేసేస్తారు. నేనేం చెప్తానంటే మల్లారెడ్డి గారికి, ప్రీతిరెడ్డి గారికి ఒక సూచన ఇస్తున్నానండి. మీరు నెక్స్ట్ ఇయర్ బ్రోచర్ ఏదైతే చేస్తారో, వీడియోస్ చేస్తారు చూడండి, ఇందులో మీరు ఆ కిస్సుల బొమ్మలు, మీరు చెప్తున్నటువంటి వాళ్ళు పిల్లలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు తీటతో ఏదో చేసుకుంటున్నారు అని మీరు మల్లారెడ్డి గారు వర్డ్ యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఇవన్నీ చేసేసి పిల్లలు ఏం చేసినా మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మీరు దాన్ని వీడియోస్ తయారు చేసుకోవాలి. వీడియోస్ కానీ బ్రోచర్లో, మీ కాలేజ్ బ్రోచర్లో కూడా ఆ పిల్లలు అలాంటి చేస్తున్నటువంటి ఫొటోస్ కూడా పెట్టి మరీ బ్రోచర్స్ తయారు చేసుకోండి. మీ ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ మీ కాలేజ్ అని చెప్పేసి అలాంటివి చేసి అప్పుడు చెప్పండి మీరు పిల్లలు ఎంతవరకు మీరు ఎట్లా గ్రూమ్ చేస్తున్నారు, రేపు తెల్లారు ఏంటి అనేది. రేపు తెల్లారి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ పిల్లలది ఇందాక నేను చెప్పినట్టు ఆ పిల్లోడు ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారు ఏంటి అనేది ఉండాలి. వాటిని కూడా మీరు బ్రోచర్లో యాడ్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అంటే పాజిటివ్ కదా నెగిటివ్ కూడా మీరు మెన్షన్ చేయండి. కృష్ణకుమారి గారు ఎనీ కంక్లూషన్ కామెంట్స్? ఒకటండి, అసలు ఈ విధంగా ఈ పర్పసెస్కి కాలేజీలు వేదిక అవ్వటం దురదృష్టకరం. ఇంకింతకంటే వాళ్ళకి ఇప్పటికైనా సరే ఇంత జరుగుతుంది అన్నప్పుడు మీరు 3 రోజుల నుంచి ఆర్టీవీలో దానికి వ్యతిరేకంగా డిబేట్స్ జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే గనక లాస్ట్ మినిట్లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎన్ని రాజకీయ సభలకి పర్మిషన్స్ ఆపేయట్లేదండి సందర్భాన్ని బట్టి. ఆఖరికి ధర్నా చౌక్ను కూడా కొన్ని సంవత్సరాల పాటు మూసేసిన ఘనత ఉంది హైదరాబాద్లో ధర్నా చౌక్ని. అంటే ఏంటి, ఆ చుట్టుపక్కల ప్రజలు వద్దన్నారు కాబట్టి మేము చేయనివ్వట్లేదు, ఎక్కడో ఊరవతల పెడతాము, మీకు ఓపుకుంటే వెళ్ళి ధర్నాలు చేసుకోండి లేకపోతే నోరు మూసుకోండి అని చెప్పారు. అప్పుడు సరే ప్రజలు చాలా వ్యతిరేకించారు కాబట్టి ధర్నా చౌక్ మళ్ళీ ఓపెన్ అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పర్మిషన్ ఇస్తేనే, పోలీస్ పర్మిషన్ ఇస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా జరుగుతుందండి. అసలు ఇక్కడ పోలీస్ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, దీనికి పర్మిషన్ కోసం ఎవరు అప్లై చేశారు, అసలు వీళ్ళకి ఇంత కాబట్టిన విషయం ఏంటి, దీని వెనక డబ్బులు లేకుండా అయితే వాళ్ళు అడుగు వేయటం కాదు కదా, నోట్లో నుంచి ఒక్క అక్షరం కూడా రాదు ఆ మామ కోడళ్ళకి, వాళ్ళు డబ్బుల కోసమే బతుకుతున్నారు. ఇంత డబ్బులు పిచ్చితోటి మీరు ఎంత తీసుకున్నారో చెప్పగలరా ధైర్యంగా? పైగా పిల్లలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు అడల్ట్స్ అని చెప్తున్నారే, సిగ్గులేని మాట చెప్తున్నారే. రేపు ఒకవేళ ఈ అడల్ట్సే మీ కాలేజీలో ఏదైనా అనైతిక కార్యక్రమాలకి పాల్పడితే కూడా అడల్ట్స్ అని వదిలేస్తారా? మీ క్లాస్ రూముల్ని వాటికి వేదికలుగా ఉపయోగించుకుంటే ఎవరైనా పిల్లలు మీరే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోరా? జరగట్లేదు కూడా లేదండి, జరుగుతలేవు అని చెప్పడం అది వేరండి, అది వేరు. ఒకవేళ దానికి కూడా మీకు ఓకేనా? ఈ ప్రశ్నలన్నీ మల్లారెడ్డి గారి ముందరే కిసులు పెట్టుకుంటున్నారు అంటే అబ్సెన్స్ లో ఏం జరుగుతున్నాయి అన్నది మనకు జనరల్ గా చెప్పుకోవచ్చు. అందుకని ఈ కాలేజీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన వేదిక నుంచి మనం డిమాండ్ చేసేది ఏంటి అంటే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అసలు వీళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ ఎందుకు ఇవ్వాలి? డిపార్ట్మెంట్ మీద క్వశ్చన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్సర్ చేయాలి, మల్లారెడ్డి అండ్ మల్లారెడ్డి ఫ్యామిలీ క్వశ్చన్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు అండ్ మురళి గారు. బట్ బిఫోర్ కమింగ్ టు ది కంక్లూషన్, లాస్ట్ మన కాలర్ జాయిన్ అవుతున్నారు జడ్చర్ల నుంచి హైందవి. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు హైందవి అండి. హైందవి, మీ ఒపీనియన్ ఏంటి, ఇది కరెక్టేనా?
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇటువంటి ఈవెంట్స్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఆ ఈవెంట్ జరపడం చాలా తప్పండి. కానీ నేను స్టూడెంట్స్ కి ఒకటే మనవి చేసుకుంటున్నానండి. నా దృష్టిలో అర్జున్ రెడ్డి తీసిన విజయ్ దేవరకొండ గాని, డీజేటీలు తీసిన ఏమంటారు ఆ హీరో గాని, బేబీ సినిమా గాని, మ్యాడ్ సినిమా గాని, అన్ని సినిమాలు స్టూడెంట్స్ సీరియస్ గా తీసుకోవద్దు సార్. ఎందుకో చిన్న లాజిక్ చెప్తాయినండి. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు స్టార్టింగ్ లో ఏమేస్తారండి, అసలు వారు హీరోలే కాదండి నా దృష్టిలో. జస్ట్ వాళ్ళందరూ యాక్టర్స్, కళాకారులు, వాళ్ళు హీరోలు కాదండి. ఎందుకంటే చెప్తా చూడండి, ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. వాళ్ళని అంత మంచిగా ఇచ్చారు సార్. చదువుకున్న స్టూడెంట్స్ అది గమనించుకోవాలి. ఫస్ట్ సినిమాని సీరియస్ గా తీసుకుంటే జీవితం నాశనం అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అంతా చదువుకున్నారు సార్, కామన్ సెన్స్ ఉండదా సార్? దీంట్లో స్టూడెంట్స్ ది పేరెంట్స్ ఎంత తప్పు ఉందో స్టూడెంట్స్ ఎంత తప్పు, స్టూడెంట్స్ అంతే తప్పు ఉంది సార్. బట్ స్టూడెంట్స్ కి తప్పు ఉందా లేదా విషయం పక్కన పెడితే వాళ్ళు బహుశా ఏజ్ అలాంటిది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ ఉన్న వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది కదా సార్. ఒక మాట సార్, ఇది కూడా ఒక పద్ధతి ఉంది సార్. ఒకప్పుడు ఏ ఏజ్ లో కావాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో జరుగుతుండే సార్. ఇప్పుడు డిగ్రీ అయిపోయాగానే పీజీ కాగానే అది మనుషులకి డబ్బు పిచ్చి పట్టింది సార్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇంకొక క్లారిటీ ఇస్తా చూడండి సార్. అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగ మంచినే ఉన్నాడు, విజయ్ దేవరకొండ మంచినే ఉన్నాడు, ప్రీతి మంచినే ఉంది. కానీ యూత్ ని చెడగొడుతున్నారు సార్. ఇప్పుడు యూత్ కూడా ఏంది గమనించుకోవాలంటే, ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మంచి వీడియోలు ఉంటాయి, చెడ్డ వీడియోలు కూడా ఉంటాయి. నేను ఒక కవి రచయితను సార్, మంచి వీడియోలు ఉంటాయి, చెడు వీడియోలు ఉంటాయి. కానీ మన మైండ్ మీద, మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. నువ్వు మంచిగా అంటే మీరు అన్నమాట కరెక్ట్, మంచి చెడు ఉంటుంది, మనం ఏది తీసుకుంటాం. బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒకసారి మనకు తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అని కంక్లూజన్ ఒకటి ఏం చెప్తారు మీరు? అయితే గవర్నమెంట్ ఇంకో సార్, గవర్నమెంట్ అనేది సిఇసి తీసుకున్నా సార్. గవర్నమెంట్ అంటేనే ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్. గవర్నమెంట్ సినిమాల మీద, సోషల్ మీడియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ, ట్విట్టర్ గానీ, ఫేస్బుక్ గానీ ఇవన్నీ బ్యాన్ చేస్తేనే 18+ ఉన్నాము. 18+. ఒక మాట చెప్పాలా సార్, 18+ అంటే మేజర్ అంటారు, కానీ 21 years వచ్చేంత వరకు పిల్లలకి ఆలోచించేంత మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే అదంతా వేరే టాపిక్ వెళ్ళిపోతుంది మళ్ళీ, బికాస్ మనం కన్ఫైన్ ఇదే అవుతున్నాం. బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ హైందవి, మీ ఆప్షన్ అండ్ ఇన్ఫాక్ట్ మీ ఒపీనియన్ ని తెలియజేసే ప్రయత్నం చేసినందుకు. 30 seconds మురళి గారు. ఇవాళ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు ఒక స్ప్రైట్ బాటిల్లో, థమ్స్అప్ బాటిల్లో పట్టుకుంటే కోట్ల బిజినెస్ పెరిగిపోతుందండి. అలాగే స్కూల్ ఒక ఇన్స్టిట్యూషన్లో వచ్చేసి ఒక సినిమా స్టార్, వాళ్ళొక ఒక సెలబ్రిటీ, వాళ్ళకు ఒక డమ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, స్టార్ డమ్ ఉంటుంది. దాన్ని అట్రాక్ట్ అవుతారు, ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఎంతైతే ఈజీగా ఒక పెప్సీకి అట్రాక్ట్ అవుతున్నారో, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు సినిమాలే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అరే ఆ హీరోయిన్ పలానా హీరోయిన్ ఇలా చేశారు ఆ సినిమాలో అని చెప్పేసి ఒక రౌడీజము ఇంకేదైనా కాబట్టి త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందులో ఒక ఇన్స్టిట్యూషన్లో 50,000 మంది పిల్లలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి ప్రోగ్రామ్ పెడితే ఎంతమంది పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది? ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు టికెట్లు కొనుక్కోవడానికి అక్కడ పెట్టారండి. పిల్లల భవిష్యత్తుని వాళ్ళు అమ్మేస్తున్నారండి, సింపుల్ గా. ప్రీతి రెడ్డి గారు అండ్ మల్లారెడ్డి గారు, యూ హ్యావ్ టు లిసన్ దిస్. మీరు పిల్లల భవిష్యత్తుని అమ్మేస్తున్నారా? వి రిపీట్ అండ్ రీటరేట్. డిస్కషన్లు, డిబేట్ నుంచి ప్యానలిస్టులు అడుగుతుంది ఒకటే, మీరు పిల్లల భవిష్యత్తుని అమ్మేస్తున్నారా? అండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చదువుకోవడానికి వెళ్ళారు అండ్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. అండ్ వాటిని ఎంకరేజ్ చేసుకుంటారా? మీ లైఫ్ని గురించి మీరు ఆలోచించుకుంటారా? అది మీ భుజాల మీద ఉంటుంది అండ్ మీ మీద విడిచిపెట్టడం జరుగుతుంది. బట్ మల్లారెడ్డి అండ్ ప్రీతి రెడ్డి, యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్స్ అండి. పిల్లల భవిష్యత్తుని అమ్మేసుకుంటారా? వాళ్ళకి తెలియకుండా మీరు అమ్మేసుకుంటారా? దిస్ ఈస్ ద క్వశ్చన్ వెర్ యూ హ్యావ్ టు ఆన్సర్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్, వాళ్ళ ఆన్సర్ చెప్తారో చెప్పరు. బట్ నేను మీకే విడిచిపెడుతున్నాను. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి? కమెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం చేయండి. డోంట్ లీవ్ దిస్. దీని గురించి మాట్లాడండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు సాధ్యం కాదు అనుకున్నప్పుడు కింద షేర్ బటన్ ఉంటుంది. ఈరోజు డిస్కషన్లో జరిగిన ఆ ఇష్యూస్ని మీరు షేర్ చేయొచ్చు. మీ వాళ్ళతో మీరు